హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. చూడండి నేను బ్లౌజ్ కుట్టేశాను. ఎంత నీట్‌గా ప్లేట్స్, మనకు పైపింగు చూడండి ముందర భాగం, వెనుక భాగం మనము ఉక్కుల పట్టి అవి పెట్టేటప్పుడు ఎలా నీట్‌గా ఉండాలా, నెక్ కూడా చూడండి ఎంత రౌండ్‌గా వచ్చిందో. ఇది ఎలా కుట్టేద్దామో మనం చూసేద్దాం. చూడండి నేను ఇప్పుడైతే మొత్తం క్లాత్‌లు అయితే కట్ చేసినవి చూయించాను కదా! ఇప్పుడైతే నేను మిషన్ పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనమైతే వెనక భాగాన్నయితే తీసేసుకోవాలండి. ఆల్రెడీ మనం మొత్తము మిగతా అంతా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇక్కడ కటింగ్ అని అయితే ఏమి ఉండదండి. నేను వెనక మనకి ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను. వెనక ప్లేటు సేమ్ టు సేమ్ ఇంకొకటి కూడా పెట్టేసుకోవాలండి. అది ఎలా పెట్టాలనేది కూడా ఒక వీడియో చేసి పెడతానండి. మీకు పర్ఫెక్ట్‌గా ఎలా వస్తాయనేది కూడా నేను మీకు పెడతాను. ఇప్పుడు మనకి ముందు భాగాలండి. ఆల్మోస్ట్ ప్రతీదీ మనం కట్ చేసుకుంటాం కదా! మెయిన్ ఫ్యాబ్రిక్, కాటన్ క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఇక్కడ మనకంత సీజర్ ఏమీ ఉండదండి. సీజర్‌తో పని అంతగా ఉండదు. ఓకేనా? నేను పెద్ద ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను. వీటిని కూడా మీకు ఒక వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఎలా పెట్టుకుంటున్నాను అనేసి. దీనికి కూడా టేప్ కొలతలు లేకుండా మనకు మార్కింగ్ లేకుండా నేను డైరెక్ట్‌గా పెట్టేసుకుంటానండి. ఇవి కూడా ఎలా పెట్టాలనేది కూడా నేను చూయిస్తాను. నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడైనా బీడ్స్ వస్తే ఖచ్చితంగా తీసేయాలండి. లేకుండా మన మిషన్ సుదికి అది మొండులాగా ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ మిషన్ ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా మనకి బీడ్స్ ఉంటే ఆ బీడ్స్ రాకుండా చూసుకొని జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఎక్కడైనా వస్తే అవి తీసేసేయాలండి. నా వీడియోస్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. నేను చంక భాగం దగ్గర ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి. ఇవి ఎలా పెట్టాలి, ఎలా రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా ఎలా వస్తాయనేటివి కూడా నేను మీకు పెడతానండి ఒక వీడియోలో. ఓకే అండి. మనకు ముందటి భాగాలైతే దాదాపు అయిపోయాయి. చూడండి షేప్ అనేది ఎంత నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుందో అంత నీట్‌గా వస్తుంది. ఇక్కడ నేను 2 కూడా చూపిస్తున్నాను. పెట్టిన తర్వాత కూడా 2 సమానంగా ఉండాలండి. అవి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కడైనా బీడ్స్ వస్తే తీసేయండి. ఇప్పుడు మనము క్రాస్ పట్టీలండి. మనకు ముందర ఉన్న బెల్ట్ పట్టీలైతే నేను తీసుకుంటున్నానండి. చూడండి పెద్ద భాగం స్టార్ట్ చేశాను కదా! చిన్న భాగానికి ఎండ్ అవుతుందండి. మనకి మొదట పెద్ద భాగం కిందికొచ్చి చిన్న భాగం. మళ్ళీ మనం చిన్న భాగం నుంచే స్టార్ట్ చేయాలి. పెద్ద భాగాన్ని అయితే పెట్టుకోవద్దు. రెండు ఒకే సైడ్ ఉండేలా చూసుకోవాలండి. చిన్న భాగానికి చిన్న భాగమే జాయింట్ చేయాలి. లేదా పెద్ద భాగానికి పెద్ద భాగమే జాయింట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా మనం కాటన్ క్లాత్ పైన మనమైతే స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ క్లాత్‌ని మలపి ఒక టంచన్ మందం క్లాత్ సమానంగా అనుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అది ఆప్షన్ అండి. వేస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదు. నేను ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే అది నీట్‌గా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది. క్రాస్ పట్టీ కూడా కొంచెం వెయిట్‌గా అనిపించి అది అటు ఇటు జరగకుండా ఉంటుంది బ్లౌజ్ వేసుకునేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు క్రాస్ పట్టీలు 2 కూడా సమానంగా ఉన్నాయా లేవా? ఒకవేళ లేకుంటే కొంచెం క్లాత్ ఎక్కువ ఎక్కడైనా ఉంటే దాన్ని మనం కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే 2 సమానంగా రావాలా. ఎగుడు దిగుడుగా వస్తే అది కరెక్ట్‌గా ఉండదు. ఓకే అండి. ఇప్పుడు ముందటి భాగాలైతే క్రాస్ పట్టీకైతే మనం జాయింట్ అయితే చేసేసుకుందాం. చూడండి చిన్న భాగం మన పెట్టుకున్న ప్లేట్ నుంచి పెద్ద క్రాస్ పట్టి అక్కడి నుంచి పెట్టేసుకుని అక్కడ ఉన్న మనము ప్లేట్ని అయితే సమోసా లాగా మడచి మనం కుట్టయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు చిన్న భాగానికి మనం మన సంక భాగం దగ్గర వస్తుంది కదా! అక్కడి నుంచి అది తీసేసుకొని మనం అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఒక సమోసా లాగా పెట్టేసుకొని మనం మడిచేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పై దానిపైన క్రాస్ పట్టి పైన కాకుండా పై దాని మీద స్టిచ్ వచ్చేలాగా అయితే తీసేసుకోవాలండి. ఆల్రెడీ నేను కుట్టు అయితే వేసేస్తున్నాను చూడండి రెండింటికి కూడా. అలా నీట్‌గా స్టిఫ్‌గా కూర్చుంటుందండి. అటు ఇటు జరగకుండా ఉంటుంది మన ముందు భాగంలో. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. నేను కట్ చేస్తున్నాను చూడండి. ఎంత నీట్‌గా వచ్చిందో. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూడండి. ఏదైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే వదిలేసుకోవాలండి. చూడండి ముందటి భాగాలకు కరెక్ట్‌గా సమానంగా సరిపోయాయండి. నేను ఎక్కడ మార్క్ చేయకుండా కూడా అవి అంత పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. ఇప్పుడు నేనైతే ఉక్కుల పట్టి, కాజా పట్టి అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి ఉక్కుల పట్టి, కాజా పట్టి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉక్కులు పెట్టే పట్టి అయితే పెట్టేసుకోవాలండి. లెఫ్ట్ సైడ్ నుంచి సీదా ఉండేలాగా చూసుకోవాలండి. చూడండి లెఫ్ట్ సైడు సీదా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉల్టా భాగాన్ని పెట్టేసి మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇది ఉక్కులు పెట్టడానికండి కాజా పట్టి.
ఇప్పుడు మలచి మళ్ళీ ఒక ఫ్యాబ్రిక్ మీకు కాటన్ ఫ్యాబ్రిక్ పైన కుట్టు వచ్చేలాగా అయితే చూసేసుకోవాలండి. నేను కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలండి. కాటన్ క్లాత్ అయితే సమానంగా ఉందా లేదా అని చూసేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్కులు పెట్టే పట్టీని మొత్తానికి లోపలికి మడచి కుట్టు అయితే వేసేసుకోవాలండి. లోపలికి మడిచి కుట్టు అయితే వేసేసుకోవాలి. సన్న కుట్టు క్రాస్ కొనలకి జిగ్జాగ్ లాగా చేయాలండి. ఒకే కుట్టు ఉంటే ఊడిపోయే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు చూడండి, నేను కొంతవరకే మలిపి ఉక్కుల కాజా పట్టీ అయితే పెట్టుకుంటున్నానండి. సేమ్ క్రాస్లో తీసేసుకోవాలండి. సమోసా ఆకారంలో తీసేసుకొని జిగ్జాగ్ చేస్తూ కుట్టు అయితే వేసేసుకోవాలండి. మొత్తం కుట్టు అయితే వేసేస్తున్నాను. లాస్ట్లో వచ్చాను చూడండి. లాస్ట్లో మిగిలిన క్లాత్ సమానంగా మడచి మనకి కుట్టు అయితే వేసేసుకోవాలండి. జిగ్జాగ్ అయితే చేయాలి ఖచ్చితంగా, లేకుంటే అక్కడ ఉక్కులు పెట్టే కాజా కదండి, ఊచిపోయే అవకాశం ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వచ్చాయో పెట్టేవి. సమానంగా మనం ఎక్కడా కూడా మన టేపు కొలత లేకుండా కూడా వాటిని సమానంగా పెట్టుకున్నామండి. చూడండి, ఇక్కడ వెనక ముందు ఎక్కడా కాకుండా సమానంగా పెట్టేసుకున్నాను. చూడండి, రౌండ్ నెక్ ఉక్కుల పట్టి కాజా పట్టి అయిపోయాయండి. ఇప్పుడు మనము నడుము భాగానికి బెల్ట్ అయితే పెట్టేసుకుందామండి. ఇవి అతుకులు అయితే వేసేసుకుంటున్నాను. అతుకులు కూడా క్రాస్లో వేసుకోవాలండి. మనం సీదా జాయింట్ చేస్తే ఒకటి ఉల్టా ఒకటి సీదా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాయింట్ చేసేటప్పుడు ఒకటి క్రాస్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము బెల్ట్ పట్టీ అయితే రెడీ అయిపోయిందండి. వెనక భాగానికి అయితే మనం వేసేసుకుందాము. ఆల్రెడీ మనము ప్లేట్స్ అయితే పెట్టుకున్నాము చూడండి. ఇప్పుడు ఆ ప్లేట్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం బెల్ట్ పట్టి రెడీ చేసుకున్నాం కదా, అది పెడుతూ లోపల ఉన్న మన ప్లేట్ని రెండు ఆపోజిట్ వైపులో ఉండేటట్టు చూడాలండి. మళ్ళీ మనం కాటన్ ఫ్యాబ్రిక్ పైనే కుట్టు వచ్చేలాగా కుట్టు అయితే వేసేసుకోవాలండి. నేను వేస్తున్నానండి. సన్నటి కుట్టు అయితే వేసుకోవాలండి. మనకి హెమ్మింగ్కి వచ్చేసి కొంచెం ఐదో పాదం మీద పెట్టుకున్న 4వ పాదం మీద పెట్టుకున్న ఏం కాదండి. బట్ మనం ఫ్యాబ్రిక్ పైన వేసేటప్పుడు 2 లేదా 3 మధ్యలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వేసేది హెమ్మింగ్ కోసం కాబట్టి కొంచెం పెద్ద కుట్టు అయితే వేసేసుకోవాలండి. 5వ పాదం పైన పెట్టేసుకుంటే దాదాపు పెద్ద కుట్టు అయితే వచ్చేస్తుంది. నేను పెద్ద కుట్టు అయితే వేసేసుకుంటున్నాను చూడండి. తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు. కొందరు కుట్టు వేయకుండానే హెమ్మింగ్ చేస్తారండి. అది అటు ఇటుగా అవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా కుట్టు అయితే వేసేస్తానండి. ఇప్పుడు వెనక భాగం అయితే రెడీ అయిపోయిందండి. మనము ముందటి భాగాలైతే వెనక భాగానికి అటాచ్డ్ అయితే చేసేస్తామండి. ఇక్కడ ఏ సైడ్ కూడా మనము క్రాస్గా తీసుకునే అవసరం లేదు. మనకి టంచన్ మందమే వదిలేసుకొని కుట్టు అయితే వేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, టంచన్ మందం కుట్టు అయితే వేసేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనము కటింగ్లోనే కొంచెం క్రాస్ భాగాన్ని అయితే కట్ చేసుకున్నాం షోల్డర్ పైన, కాబట్టి సమానంగా తీసేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేను డబల్ స్టిచ్ అయితే వేసేసాను చూడండి. ఇప్పుడు మన కింది నడుం భాగం నుంచి చంక భాగానికి ముందు భాగం వెనక భాగం కరెక్ట్గా ఉందా లేదా చూడండి. మనది ఇది క్రాస్ భాగం కాబట్టి ఖచ్చితంగా సాగుతుంది. అంతగా సాగనప్పుడు కొంచెం ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే పెడుతున్నాను చూడండి. మనము క్రీమ్ క్లాత్ అయితే కట్ చేసుకున్నామండి. హ్యాండ్స్ వచ్చేసి మెరూన్ ఉన్నాయి కాబట్టి మనము కస్టమర్కి చెప్పి ఒక 20 రూపీస్ ఎక్కువ అయితే తీసుకోవాలి. కానీ మనం వైట్ ఫ్యాబ్రిక్ అయితే వేయొద్దండి. ఎందుకంటే అక్కడ ఆ క్లాత్ లేజర్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మనము ఇంకో మెరూన్ కలర్ లైనింగ్ తీసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి, అలా దాని పక్క నుంచి రావాలి. వర్క్ వచ్చింది కాబట్టి వర్క్ పక్క నుంచి ఇక్కడ స్కాలప్లా ఇచ్చారు మేడం, మీరు ఎందుకు అలా కుట్టలేదు అనొచ్చు. అంతేం అవసరం లేదండి, చిన్నగానే ఉంది కాబట్టి నేను రౌండ్ స్ట్రెయిట్ లైనే వేసేసుకొని నేను కుట్టు అయితే వేసేసుకుంటున్నానండి. అక్కడ కనిపిస్తుందండి ఖచ్చితంగా స్కాలప్ డిజైన్. మనం మరీ పర్టికులర్గా కనిపించే వాళ్ళకైతే చేయాలి. ఇక్కడ అంతేం అవసరం లేదు, అక్క నార్మల్గానే కుట్టేయమని చెప్పింది కాబట్టి నేను అలానే కుట్టేశానండి. మీకు ఇంకా ఏవైనా వీడియోలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి.
ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకొకరికైతే మన వీడియోలు అయితే వెళ్తాయండి. వాళ్ళకి ఏదైనా యూజబుల్ అవుతాయన్న చిన్ని ఆశ అండి. చూడండి, నేను ఆల్రెడీ గమ్ అయితే పెట్టేసుకుంటున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అతికించుకుంటున్నాను. మనము ఆల్రెడీ కట్ చేసేటప్పుడు మనము అక్కడ కొంచెం కర్వ్ అయితే తీసుకున్నామండి. ముందు భాగానికి కర్వ్ అయితే తీసుకున్నాము. అలా కర్వ్ దగ్గరనైతే మనము క్లాత్ అయితే మళ్ళీ కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. మెయిన్ ఫ్యాబ్రిక్ కర్వ్ తీసేసుకున్నాము క్రీమ్తో పెట్టుకున్నప్పుడు, కాబట్టి ఇక్కడ మెరూన్కి అయితే కర్వ్ అయితే తీసేస్తున్నాను. తర్వాత సేమ్ యాస్టీస్ ఇంకొక దానికి కూడా మనము కర్వ్ అయితే తీసేయాలండి. అక్కడ కర్వ్ భాగం అయితే ఉంది చూడండి. రైట్కి రైట్ సైడ్, లెఫ్ట్కి లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకోవాలండి. రెండు ఆపోజిట్ వర్జన్లో ఉండాలండి, దగ్గరగా ఉండాలి. చూడండి, నేను పెట్టి చూపించాను. ఇప్పుడు మనము పైపింగ్ థ్రెడ్ అయితే చేసేసుకొని పైపింగ్ థ్రెడ్ మనము పెట్టేయాలండి. నెక్కి పైపింగ్ థ్రెడ్ మెరూన్ అండి, ఆపోజిట్ హ్యాండ్స్కి ఎలా వచ్చిందో అలానే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము మొత్తం స్టిచ్ అయితే టంచన్ మందం వదులుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేను వేస్తున్నాను చూడండి. మనకి థ్రెడ్ పక్కనే రావాలండి కుట్టు. మనకు టంచన్ అయితే చేంజ్ చేస్తాం కదా, ఖచ్చితంగా దాని పక్క నుంచి వస్తేనే నీట్గా వస్తుందండి. కొంచెం అటు ఇటుగా ఉంటే కూడా అక్కడ మనకి పైపింగ్ థ్రెడ్ అనేది లూజ్ అవుతుంది. కాబట్టి దాని పక్క నుండి వచ్చేలాగా అయితే చూసేసుకోవాలండి. ఆల్మోస్ట్ అయితే అయిపోయింది చూడండి. పక్క నుంచి వస్తే అలా స్టిఫ్గా వస్తుందండి పైపింగ్ అనేది. ఇప్పుడు మనము కొనని లోపలికి మడచి మనము పైకి అనేసి మనము టంచన్ మందం కుట్టయితే వేసుకుంటూ రావాలండి. నేను వేసేస్తున్నాను చూడండి. చిన్న కుట్టు అయితే వేసుకోవాలండి, సన్నటి కుట్టు. రెండో పాదం పైన అలా పెట్టేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలండి. సన్నగా నీట్గా ఒకే లైన్లో వచ్చేలాగా వేసుకోవాలండి. అటు ఇటుగా తింపకుండా వేసుకుంటే సరిపోతుందండి. నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. పైపింగ్ కూడా ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను. మన నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. మీరు ఆల్రెడీ నేను 2 చేతులు పెడుతున్నాను చూడండి. ఖచ్చితంగా రౌండ్ దగ్గర అలా తింపితేనే రౌండ్గా వస్తుందండి. లేకుంటే కొంచెము అది డబ్బా షేప్లో వస్తుంది. కాబట్టి మనం పెట్టేటప్పుడు రౌండ్గా తింపుతూ 2 హ్యాండ్స్తో అలా తింపాలండి ఖచ్చితంగా. లాస్ట్ కొన వరకు అయితే వచ్చేసానండి. ఆ కొననైతే లోపలికి మలిచేసి నేను కట్ అయితే చేస్తున్నాను. ఓకేనా. కొంచెం తక్కువగా ఉంటే షోల్డర్ దగ్గర, అక్కడ మనము షోల్డర్ దగ్గర ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవాలండి. క్లాత్ 2 షోల్డర్ భాగాలు సమానంగా ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకోవాలండి. ఇక్కడ సమానంగా ఉన్నాయి. ఇప్పుడు మనము చేతులైతే జాయిన్ చేయాలంటే లొంట భాగాన్ని ముందు వైపుకు తీసుకోవాలి. అక్కడ ఆల్రెడీ మనము ఒక చిన్న కచక అయితే పెట్టాం కదా, అది షోల్డర్ పైన వచ్చేలాగా చూసేసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం మన బ్యాక్ సైడ్ సంక భాగానికైతే ఎండ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ అలాగే మలిచి ముందు భాగాన్ని మనము తిప్పుతూ టంచన్ మందం వదులుతూ కుట్టు అయితే వేసేసుకోవాలండి. చూడండి, నేను కుట్టు అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ మళ్ళీ డబల్ స్టిచ్ అయితే కూడా వేసుకోవాలి. నేను డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. డబల్ అయితే ఖచ్చితంగా వేయాలండి చేతులకి. ఎందుకంటే ఒకే స్టిచ్ పైన అయితే మనకి బ్లౌజు ఉండదు కదా, టైట్ అయినా ఏదైనా అయితే ఖచ్చితంగా ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డబల్ స్టిచ్ అయితే వేయాలండి. చూడండి ఎంత స్టిఫ్గా ఎంత నీట్గా వచ్చిందో. మనం కుట్టు వేసేటప్పుడు కూడా అటు ఇటు వేయకుండా నీట్గా ఒకే షేప్లో వేస్తే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి బ్లౌజు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనము చేతులు ప్లస్ నడుము దగ్గర పట్టుకొని నడుము నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కుట్టు వేస్తూ రావాలండి. స్టార్టింగ్ కుట్టు అనేది చూడండి నేను వేస్తున్నాను. అక్కడ జిగ్జాగ్ చేస్తూ స్టార్టింగ్ కుట్టు అయితే వేస్తున్నాను. అలా వేస్తూ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే కుట్టు అయితే వేయాలండి. వేసేస్తున్నానండి. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ ఇలానే వేసేస్తున్నాను చూడండి. ఆల్రెడీ లాస్ట్ ఇటు సైడ్ కూడా నేను చూసుకొని పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసేసుకొని నడుము భాగం నుంచి స్టార్ట్ చేసి మనము మళ్ళీ చేతు దగ్గరికి వచ్చేసండి ఎండ్ చేసేయాలండి. ఇప్పుడు మనకి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అయితే ఉంటుంది కదండి, ఆ బ్లౌజ్కి అయితే మనము చూసుకోవాలండి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అయితే చూసేసుకొని మనం చూడాలండి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉంది కదా, అయితే మనకు నడుము దగ్గర ఎక్కడ కూడా స్టిచ్ అనేది పడదండి. ఇప్పుడు మనము చేతుల దగ్గర ఎంతైనా లూజ్ ఉందా,
టైట్ ఉందా అనేది చూసేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నాను చూడండి, కొంచెం ఉందండి. ఆ కొంచెం పెట్టేస్తూ అమూల్ దగ్గర చూసుకోవాలండి. అమూల్ దగ్గర పర్ఫెక్ట్గా ఉందండి, అక్కడ ఏ స్టిచ్ పడదు. కానీ మనం వేసేటప్పుడు స్టిచ్చెస్ కూడా స్ట్రెయిట్గా వస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు. అక్కడ ఇక్కడ ఏ రకంగానైనా కుట్టు అటు ఇటుగా ఉంటే అక్కడ కరెక్ట్గా రాదండి. ఒకవేళ చెస్ట్ పార్ట్ అనేది ఎవరికైనా ఎక్కువగా ఉంటే మనం కరువులాగా తీసుకుంటాం కదండి, ఆ టైప్లో తీసుకోవాలండి అంతే. కానీ నార్మల్గా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా స్ట్రెయిట్గా స్టిచ్ వచ్చేలాగా చూసేసుకుంటే సరిపోతుందండి అంతే. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మనము కట్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయాలి. చూడండి స్ట్రెయిట్ లైన్లో వచ్చాయండి మనకి స్టిచ్చెస్ అయితే. అలానే ఇంకో సైడ్ కూడా వేసేసుకున్నానండి. చూడండి బ్లౌజ్ అయితే ఓవరాల్గా అయిపోయిందండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. షోల్డర్ పార్ట్ కానీ నెక్ పార్ట్ కానీ మనకి ఇక్కడ కింద సంక భాగం దగ్గర కూడా రెండు ఎంత అటాచ్డ్గా కరెక్ట్గా ఉన్నాయో చూడండి. ఇలా కుడితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఖచ్చితంగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీకు రిప్లై అయితే ఇస్తానండి. మన బ్లౌజ్ అయితే అయిపోయిందండి. ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి, ఓకేనా. మన బ్లౌజ్ అయితే ఓవరాల్గా అయిపోయిందండి. నడుము దగ్గర మనం చూస్తున్నప్పుడు అయితే కరెక్ట్గా ఉండాలండి.